హాయ్ అండి. ఈరోజు నేను మీకు చికెన్ ఫ్రై పప్పుచారు ఏ విధంగా చేసుకోవాలనేది నేను చూపిస్తాను. దానికోసం నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. పప్పుచారు కోసం అయితే చింతపండు నానబెట్టుకున్నానండి. ఆల్రెడీ నేను పప్పు అనేది ఉడికించుకొని ఉంచాను. పప్పుచారు కోసం కందిపప్పు ఉడికించి పెట్టుకున్నాను. ఈ చికెన్లోకి 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి, పప్పుచారుకి 1 ఆనియన్ ఈ విధంగా నిలువుగా అయితే కోసుకోవాలండి. ఫ్రైకి కూడా ఈ విధంగా బారుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ ఫ్రై కోసం 1 పెద్ద సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చి, పప్పుచారుకి 1 చిన్న సైజు ఆనియన్ తీసుకున్నాను. చికెన్ ఆల్రెడీ నేను వాష్ చేసుకున్నానండి. ఫ్రై కోసం అయితే చికెన్ని బాయిల్ చేయాలి. పుదీనా ఆకు, కొత్తిమీర. ఈ చికెన్ అయితే వేరే గిన్నెలో వేసి మనం ఉడికించుకుందాం. కడిగిన చికెన్ని వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొంచెం కల్లుప్పు, వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. చికెన్లో వచ్చే వాటర్ సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చికెన్ని స్టవ్ మీద పెట్టుకుందాం. చికెన్ని స్టవ్ మీద ఉంచుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడకనిద్దాం. చికెన్ అయితే ఉడికిపోయిందండి. ఈ విధంగా తుంపినప్పుడు ఇలా ఉందంటే చికెన్ అనేది ఉడికింది. ఈ చికెన్లో ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అనేది నేను పప్పుచారు చేయడానికి యూజ్ చేస్తాను. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఆల్రెడీ నేను పప్పు ఉడికించి పెట్టుకున్నాను కదా, అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం అయితే వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా అయితే మెనపాలి. పప్పుని ఈ విధంగా మెత్తగా అయితే చేసుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జుని ఇలా వాటర్ పోసుకొని ఇందులోకి తీసుకోవాలి. ఈ విధంగా ఉడికిన చికెన్ని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. చికెన్ అయితే నేను ఈ విధంగా సపరేట్ చేసుకున్నానండి. చికెన్ తీసిన తర్వాత చికెన్ ఉడికించిన నీళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో. మనం చికెన్లో వాటర్ అయితే ఏం వేసుకోలేదు. చికెన్లో వచ్చిన వాటరే సరిపోతాయి. ఈ మిగిలిన వాటర్ ఉన్నాయి కదా, వీటిని పారబోయకుండా మనం పప్పుచారు చేసుకున్నప్పుడు పప్పుచారులో కలుపుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ని మనం పప్పుచారులో కలుపుదాం. చికెన్ వాటర్ అయితే సపరేట్ చేసేసాను. ఈ వాటర్ని ఇందాక మనం చింతపండు గుజ్జు వేసుకున్నాం కదా, అందులోనే ఈ వాటర్ని కూడా వేసుకోవాలి. చికెన్ ఉడికించిన వాటర్ అండి. ఒకసారి అయితే తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పప్పుచారు అయితే ఈ కన్సిస్టెన్సీ ఉందండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని మనం పప్పుచారు ఏ విధంగా అయితే పోపు వేసుకుంటామో ఆ విధంగా పోపు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై కోసం వేరొక బాండీని అయితే పెట్టుకోవాలి. బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2-3 లవంగాలు, కొంచెం చెక్క అనేది వేసుకుంటున్నాను. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా, 1 ఆనియన్, పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నానండి. వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అల్లం, కొబ్బరి, వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. మసాలా వేగిన తర్వాత కొద్దిగా పుదీనాకు అయితే వేసుకుంటున్నాను. నేను ఇంకో స్టవ్ మీద పప్పుచారు కూడా పోపు వేసుకుంటున్నానండి. ఈ మసాలా వేగేలోపు పప్పుచారు కూడా పోపు వేసుకుందాం. మనం నార్మల్గా పప్పుచారు ఏ విధంగా అయితే పోపు వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది.
పప్పుచారు అయితే బాగా తెరలేంత వరకు కాగాలండి. పప్పుచారు కాగుతుండగానే మనం చికెన్ ఫ్రై అయితే ఇంకా కంటిన్యూ చేద్దాం. మనం వేసిన అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ అయితే వేగిందండి. మనం ముందుగానే సపరేట్ చేసుకున్న చికెన్ని బాండీలో అయితే వేసుకున్నాను. చికెన్ని మనం ఆల్రెడీ ఇందాక చికెన్ ఉడికేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది తక్కువ వేసుకోవాలి. చికెన్ని కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు నేను కొంచెమే వేస్తున్నానండి. ఆల్రెడీ చికెన్ బాయిల్ చేసేటప్పుడు కొంచెం వేసుకున్నాను కదా, అందుకోసం. ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ అనేది తక్కువ వేసుకోండి, మనం ఉడికేటప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నాం కదా, అందుకోసం. మొత్తం బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. నేను చికెన్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తున్నాను. మనకి పప్పుచారు కూడా బాగా కాగిందండి. చూడండి, బాగా బాయిల్ అయిపోయింది. ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కరివేపాకును అయితే వేసుకోవాలి. పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా కాగితే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కారం అనేది వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం అయితే వేస్తున్నానండి. కారం మనం కొంతమంది ఎక్కువ తింటూ ఉంటాం, కొంతమంది తక్కువ తింటాం కదండి. మన టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలండి. నేను వేస్తున్న కారం అయితే కొంచెం మంట తక్కువగానే ఉంటుంది, అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే వేస్తాను. కారం వేసుకున్నాక ఒక 5 మినిట్స్ అయితే ప్లేట్ వేయకుండా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ప్లేట్ వేస్తే కర్రీ అనేది గుజ్జుగా అవుతుందండి. మనం పప్పుచారు కాంబినేషన్లో తినాలనుకుంటున్నాం కాబట్టి చికెన్ మీద ప్లేట్ అనేది పెట్టుకోకుండా ఉంటే కూర అనేది కొంచెం డీప్ ఫ్రై లాగా వస్తుంది. ప్లేట్ పెట్టినట్టయితే కొంచెం గుజ్జుగా వస్తుంది అనమాట. అందుకని నేను ప్లేట్ అయితే వేయడం లేదు. ఒక 5 మినిట్స్ తర్వాత ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్ అయితే యాడ్ చేద్దామండి. ధనియాల పౌడర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. ధనియాలు కొంచెం ఎండలో ఎండబెట్టుకొని పౌడర్ చేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒక 10 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత అయితే చికెన్ అయితే ఈ విధంగా ఉందండి. చికెన్ని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న కొత్తిమీర కరివేపాకును అయితే ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. నేనైతే కొత్తిమీర ఎక్కువే వేస్తానండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మిక్స్ చేసుకుందాం. కొత్తిమీర వేసిన తర్వాత కొద్దిగా గరం మసాలా అయితే వేస్తున్నానండి, కొంచెమే వేస్తున్నాను. గరం మసాలా అనేది కొత్తిమీర వేయకముందే వేసుకోవాలండి, నేనైతే మర్చిపోయాను. లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసిన వెంటనే ఆఫ్ చేయకుండా ఒక 2-3 మినిట్స్ ఉంచినట్టయితే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఉప్పు అయితే చెక్ చేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోలేదు, కొంచెం అయితే వేస్తున్నాను. ఫైనల్గా చికెన్ అయితే ఈ విధంగా ఉందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడప్పుడు చికెన్ ఫ్రైని ఈ విధంగా పప్పుచారు కాంబినేషన్తో కానీ రసం కాంబినేషన్తో కానీ తీసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.